ఋగ్వేదంలో 5వ మండలం ఆత్రేయ స్మృతి 141 142 వాక్యాలు. జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః బ్రహ్మ జ్ఞానేషు వేద జ్ఞానేషు విప్రణ బ్రహ్మ జ్ఞానంతో బ్రాహ్మణ. సబ్జెక్ట్ కొంచెం అటు ఇటు ఒత్తులుగా ఉన్నట్టే. జయం మనదిర సినిమాలో దళితులలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వేద నేర్చుకున్నాను అనుకున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మొత్తం అపోజ్ చేస్తే అప్పుడు చెప్తాడు. మనుధర్మశాస్త్రంలో చెప్పింది కూడా నేను మెన్షన్ చేసిన తర్వాత భగవద్గీతలో చెప్పింది, గరుడ పురాణంలో చెప్పింది, మన పురాణ ఇతిహాసాలలో చెప్పింది అన్నిటి కూడా ఒకటేనండి. ఎక్కడైనా సరే గుర్తుంచుకోండి, పుట్టుకతో నీకు కులం రాదు. కులం అన్నది మన వాళ్ళు క్రియేట్ చేసింది. ఓన్లీ వర్ణ వ్యవస్థలే ఉన్నాయి. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రుడు. శూద్రులు అన్నప్పుడు ఇప్పుడైతే ఓసీలు అంటే హడావుళ్ళు, బీసీలు, ఎస్సీ ఎస్టీ హడావుళ్ళు చేస్తున్నారు. శూద్రులు అంటే పనులు చేస్తూ రిమైనింగ్ వారికి హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు. బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తూ మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ వైదిక కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్వహించేవాళ్ళు. క్షత్రియులు రాజ్యాన్ని కాపాడేవాళ్ళు. దెన్ వైశ్యులు వ్యాపారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు. శూద్రులు అన్నప్పుడు చెప్పాను కదా, రకరకాల పనులు చేసుకుంటూ అంతా కలగలిపి ఒక సామాజిక జీవనం అన్నట్టు. ఇప్పుడు ఎందుకు ఇది అంతా చెప్పాను నేను? నిన్న పవన్ కళ్యాణ్ జంజం ధరించడాన్ని చూసి, ఆయన శూద్రుడు కదా, కాపు అంటే ఏంటి? ఓసైతే అయ్యి ఉండొచ్చు కాక, కాపులు, రెడ్డి, కమ్మ అంతా కూడా శూద్రులే. సో బట్ ఓసీలుగా ఉంటూ ఉన్నారు. వాళ్ళు మాత్రం జన్యం ధరించకూడదు. జన్యం ధరించాడు ఏంటి? ఇందా నేను చెప్పాను కదా, జన్మనా జాయత శూద్ర, పుట్టుకతో ప్రతివాడి శూద్రుడే. ఇదే క్రమంలో అతను నేర్చుకునే విద్యను బట్టి, అతను చేసే పనిని బట్టి కర్మణా జాయతే ద్విజ, అప్పుడు అతనిలో మరొక వ్యక్తి అన్నట్టు. అప్పుడు ఆ వర్ణం అనేది అప్పుడు డిసైడ్ అయింది. 2018 జనవరి 11 ఒకసారి న్యూస్ చెక్ చేసుకోండి. మన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ సమక్షంలో ఉపనయన కార్యక్రమం జరిగింది. అప్పుడు యజ్ఞోపేతం, అప్పుడు జంజం ధరించాడు. అప్పటి నుంచి వైదిక కర్మను ఫాలో అవుతూ ఉన్నాడు. సనాతన ధర్మాన్ని గట్టిగా ఫాలో అవుతుంది కూడా ఒక రకంగా అప్పటి నుంచి అనుకోవచ్చు. మేబీ 2019లో కమ్యూనిస్టులతో పొత్తులో ఉన్నారు కాబట్టి అప్పుడు అంత ఇదిగా లేడు, బట్ ఆ తర్వాత ఆల్మోస్ట్ అదే ఫాలో అయ్యారు. నిన్న మహాకుంభమేళాలో పవన్ కళ్యాణ్ చూసినటువంటి వాళ్ళు, ఆయన భార్య సత్యమేనని చూసినటువంటి వాళ్ళు అంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆమె క్రిస్టియన్, బట్ పవన్ కళ్యాణ్తో పాటు పూజ కార్యక్రమాల్లో నిర్వహిస్తూ ఉంది, మహాకుంభమేళాలో పాల్గొంది. అదే మన జగన్మోహన్ రెడ్డి అయితే గుడి సెట్ వేస్తాడు అంతే. గుడికి ఎందుకు వెళ్తాడు? వాళ్ళ ఆవిడ రాదు కదా. సో గుడి సెట్ అయినా సరే హిందువులంతా మా జగన్ మా జగన్, మా భారతి మా భారతి. నేను వాళ్ళు తక్కువ చేయట్లా, ఎవరి ఇష్టం వాళ్ళని కాదనను. కానీ గుడి సెట్లు వేస్తే నమ్మినటువంటి అమాయకులు ఈరోజు పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు కదా మరి జన్యం ధరించడం ఏంటి? పుట్టుకతో క్షత్రియుడు కదా జన్యం ధరించడం ఏంటి? పుట్టుకతో వైశ్యుడు కాదు కదా మరి జన్యం ధరించడం ఏంటి? ఈ సూత్రుల్లో నాయ బ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, పద్మశాలులు ఉన్నారు, మరి వాళ్ళు కూడా ధరిస్తారు. మరి ఆయన ఇది కూడా కాదు కదా మరి ఏంటి? లింగాయతులు కూడా ధరిస్తారు కర్ణాటకలో, వాళ్ళు ఇది కూడా కాదు మరి పవన్ కళ్యాణ్. మరి పవన్ కళ్యాణ్ ఎందుకు జన్యం ధరించాడు? కొంచెం అన్న ఆలోచించాలి కదా మీరు. మనుధర్మ శాస్త్రంలో కూడా చాలామంది చదవరండి. మనం వీడియో కూడా ఇద్దామని చెప్పేసి ఎందుకులైనా సైలెంట్ అయిపోయాయి. సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా అనుకుంటా ఆడవారిని పాతకాలంలో ఏ రకంగా ఇంటికి పరిమితం చేసేవాళ్ళు, అసలు చదవించేవాళ్ళు కదా, అర్థం ఇదని చెప్పేసి బ్రహ్మానందం తెగ హడావుడి చేశాడు. ఏం తెలిసి బ్రహ్మానందంకి అంటే అక్కడ ఆయన గెస్ట్గా పిలిచారు కాబట్టి, ఆడవారి చదువు కోసం అన్నట్టు పిలిచారు కాబట్టి ఇక చెప్పేశారు. గట్టిగా వేసుకున్నారు చాలామంది బ్రహ్మానందం కూడా. ఏం తెలుసు ఆయన నీకు అని చెప్పేసి పురాణ ఇతిహాసాలు మొత్తం తిరగండి. అద్భుతమైనటువంటి పాండిత్యమైన స్త్రీలు ఎంతమంది, రాజ్యాన్ని పరిపాలించిన స్త్రీలు ఎంతమంది. ఇప్పటికీ ఊళ్ళల్లో కొన్ని చోట్ల స్త్రీలకు సంబంధించి అదని ఇదని అటు వెళ్ళకూడదు ఇటు వెళ్ళకూడదు అంటూ ఉంటారు కదా. అది వాంటెడ్ కొంతమంది క్రియేట్ చేసి పెట్టుకున్నది నాయన, ఓవరాల్ కాదు అది. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నది ఏంటి? మన పురాణ ఇతిహాసాలు మొత్తం తిరిగేస్తాం, మణిధర్మశాస్త్రం మొత్తం చదివిన క్లియర్గా వేదాంగాల నుంచి మొత్తం తెలుసుకోలేకపోయినా కొన్ని మంచివి ఉంటాయి. రామకృష్ణ మఠంలో గీతా ప్రెస్ వల్ల కొన్ని బుక్స్ దొరుకుతాయి, అవి చదవడం మీకు తెలుస్తాయి. మణిధర్మశాస్త్రాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో అసలు మణిధర్మశాస్త్రం చదవరు, అయినా సరే వ్యతిరేకిస్తారు. ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు ఉత్తమమైన ధర్మం ఏదైనా ఉందంటే మణిధర్మమే. ఏ శిక్షలు వేయాలి, ఎవరిని ఎక్కడ ఉంచాలి, ఎలా ఉంచాలి ఏంటి అనేది కూడా మొత్తం మణిధర్మశాస్త్రంలో ఉంటుంది. అందులో ఏం చెప్తారు తెలుసు? మణిధర్మశాస్త్రంలోనే
పుట్టుకతో బ్రాహ్మణత్వం ఎవరికి రాదు. పుట్టాడు బ్రాహ్మణ కులంలో పుట్టాడు, కానీ వాడు వేదాధ్యయనం చేయాలి, సంధ్యావందనం చేయాలి, 10 మందితో మంచిగా ఉండాలి, అప్పుడు వాడు బ్రాహ్మణుడు అవుతాడు. అదర్వైజ్ బ్రాహ్మణుడు కాడాడు, శూద్రుడే. ఆ శూద్రుడు వాడు ఎలా నికృష్టుడు మరల. శూద్రుడు అంటే తక్కువని కాదు ఇక్కడ. సో ఆ శూద్రుల్లోనూ బ్రాహ్మణుల్లోనూ క్షత్రియుల్లోనూ వైశ్యులను అందరిలో కూడా పనికి మనలో ఉంటారు కదా, అదొక స్క్రాప్, అదొక బ్యాచ్, వేస్ట్ బ్యాచ్ పక్కన అంతే. అలాగే ఈ శూద్రుల్లో కానీ వైశ్యుల్లో కానీ క్షత్రియుల్లో కానీ ఎవరైతే ఈ బ్రాహ్మణత్వానికి సంబంధించి బ్రహ్మజ్ఞానానికి సంబంధించి వేదాధ్యయనం చేస్తారు, నేర్చుకుంటారు, వాళ్ళు బ్రాహ్మణులే. మనకి క్లియర్గా రామాయణం వాల్మీకి మహర్షి అండి, ఆయన బోయేవాడు నిషాదుడు, వాల్మీకి మహర్షి అవలా. మీరు పురాణ శాస్త్రం మొత్తం తిరగాయండి, బోల్డ్ అన్ని కథలు మీకు దొరుకుతాయి. అరుంధతి ఎవరండి? ఆమె వచ్చేసి ఇప్పుడున్నటువంటి ఎస్సీ, ఐ థింక్ మాల ఆర్ మాదిగా సమ్ క్యాస్ట్ అంటారు కదా, లైక్ ఆ వర్ణ చిన్న పర్సన్ అంటారా, కానీ ఎంత గొప్ప ఆమె. సో వీడియో 5 నిమిషాల్లో పెద్దాం అనుకున్నా, బట్ చాలా విషయాలు నాకు చెప్పాలనిపిస్తుంది. ఇప్పటికన్నా మారండి. కులాలంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ చంపుకుంటూ కాదు, గుణగణాలు చూడండి, చేసే పనిని చూడండి. ప్రేమించిన ఇష్టపడ్డ ఆ గుణగణాలు చేసే పనులు ఇవన్నీ చూసుకుని ఇష్టం ఉంటే వాడు, లేదంటే లేదు, అంతే తప్ప తక్కువ కులం ఎక్కువ కులం వాళ్ళు అది చేయాలి వీళ్ళు ఇది చేయాలి, డోంట్ డూ దాట్. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్.